రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. అలాగే ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకోవడం కూడా సహజమే. కానీ అనంతపురం జిల్లా రాజకీయాల్లో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీర్చుకున్న రివెంజ్ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యర్థి చేసిన ఒక్క ఆరోపణకి ఎంఎస్ రాజు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని డిఫెన్స్ లో పడేసింది. రాజకీయాల్లో రివెంజ్ అంటే మైకుల ముందు తిట్టడం లేదా కేసులతో భయపెట్టడం. కానీ మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మార్క్ రివెంజ్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. తనపై లేనిపోని అక్రమాస్తుల ఆరోపణలు చేస్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇల్లు కొని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్లలోనే ఎంఎస్ రాజు అనంతపురంలో 7 కోట్ల రూపాయల విల్లా కొన్నారని, జిల్లాలో అనేక చోట్ల అక్రమ ఆస్తులు కొన్నారని అప్పట్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. తోపుదుర్తి చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన ఎంఎస్ రాజు తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరారు. అంతేకాదు, ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఆ ఇంటికే వస్తా, ఆ ఇంట్లోనే తేల్చుకుందాం అంటూ ఎంఎస్ రాజు మాస్ డైలాగులతో తోపుదుర్తికి కౌంటర్ ఇచ్చారు. అయితే అందరూ దీన్ని సాధారణ పొలిటికల్ డ్రామా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆగస్టు 14వ తేదీన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇంటిని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వయంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఓవైపు తాను అద్దెకుంటున్న ఇంటి యజమాని మారిపోవడం, అది కూడా తన ప్రత్యర్థి అయిన ఎంఎస్ రాజు కావడంతో షాక్ తిన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ ఇక చేసేదేమీ లేక గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు ఖాళీ చేసి తన స్వగ్రామం తోపుదుర్తికి వెళ్ళక తప్పలేదు. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రివెంజ్ ఇక్కడతో ఆగలేదు. ఇళ్లు ఖాళీ చేయడంతో పాటు తనపై చేసిన అసత్య ఆరోపణలకు 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి తోపుదుర్తికి కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. అక్రమాస్తుల ఆరోపణలతో ఇగో హట్టైన ఎంఎస్ రాజు తోపుదుర్తి ఉండే ఇల్లును కొనడంతో పాటు డిఫమేషన్ నోటీసులతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని న్యాయపరంగా చిక్కుల్లో పడేశారు. దాదాపు 30 ఏళ్లుగా అనంతపురం నగరంలోనే ఉంటూ రాజకీయాలను నడిపిన ప్రకాష్ రెడ్డిని తిరిగి సొంత ఊరికే పంపించేశామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వర్గీయులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తోపుదుర్తి ఖాళీ చేసిన ఇంటికి మరమ్మతులు చేసి త్వరలోనే గృహప్రవేశం చేసేందుకు ఎంఎస్ రాజు సిద్ధమవుతుండగా పరువు నష్టం నోటీసులపై తోపుదుర్తి ప్రకాష్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.